హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. ఓకే, సో మనము ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ రిలేటెడ్ గుడ్ విల్ అంటే ఏంటి, ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి గుడ్ విల్ని, అండ్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేవి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో గుడ్ విల్ని ఎలా ట్రీట్ చేస్తాము పార్ట్నర్షిప్ అకౌంట్స్లో అని మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ డిఫరెంట్ కేసెస్ వచ్చేసి మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అయినప్పుడు ఎలా ట్రీట్ చేస్తాము, అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ జరిగినప్పుడు, రిటైర్మెంట్ అయినప్పుడు, డెత్ అయినప్పుడు ఎలా మనం గుడ్ విల్ని ట్రీట్మెంట్ చేస్తాము అనేవి కేసెస్ అనమాట. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కేసు వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది చేంజ్ అయినప్పుడు గుడ్ విల్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు అని మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో నౌ వితౌట్ గెటింగ్ లెట్స్ బిగిన్ విత్ అవర్ డిస్కషన్. So treatment of goodwill when the profit sharing ratio is changed. Okay, so if the partners of a firm decide to change the existing profit sharing ratio, then the partner who gains in this ratio will have to compensate the other partner. Okay, so ఈ పాయింట్ మనకి ఏం చెప్తుంది అని అంటే, లైక్ ఎప్పుడైతే పార్ట్నర్షిప్లో ఉన్న పార్ట్నర్స్ వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని చేంజ్ చేసుకుందాము అని డిసైడ్ అయ్యి వాళ్ళు ఒక న్యూ రేషియోని క్రియేట్ చేసుకుంటారో అప్పుడు ఆ న్యూ రేషియోలో ఓల్డ్ రేషియోతో కంపేర్ చేసుకుంటే ఎవరైతే గెయిన్ అవుతారో, అంటే ఎవరికైతే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయో ప్రీవియస్ రేషియోతో కంపేర్ చేస్తుంటే వాళ్ళు ఏం చేయాలి అని అంటే, వాళ్ళు వేరే పార్ట్నర్ ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది పే చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒకరు గెయిన్ అవుతుంటే ఇంకొకరు సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. ఓకే, ఒకరు గెయిన్ అవుతున్నారంటే ఇంకొకరు సాక్రిఫైస్ చేస్తున్నట్టే అనమాట. ఓకే, సో ఎవరైతే సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళకి ఎవరైతే గెయిన్ చేసుకుంటున్నారో వాళ్ళు కాంపెన్సేషన్ అనేది పే చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ద కాంపెన్సేషన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్ రిప్రజెంటెడ్ బై ద గెయిన్ ఇన్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో విచ్ వన్ పార్ట్నర్ ఈజ్ పర్చేసింగ్ ఫ్రమ్ అదర్. ఓకే, ఇప్పుడు ఎవరైతే షేర్ని గెయిన్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరైతే షేర్ని సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది పే చేస్తున్నారు అని మనం డిస్కస్ చేసినాం కదా. ఓకే, మరి ఈ కాంపెన్సేషన్ అనేది ఎంత పే చేయాలి అనేది ఎట్లా డిసైడ్ చేస్తాము అని అంటే, లైక్ గుడ్ విల్ వాల్యూ బేస్ చేసుకొని మనము ఈ యొక్క కాంపెన్సేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను 1/8 షేర్ గెయిన్ చేశాను అనుకోండి, టోటల్ గుడ్ విల్ ఉంటుంది కదా ఫర్మ్కి, అందులో 1/8 చేస్తే ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ నేను ఎవరైతే షేర్ని సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళకి పే చేయాలన్నమాట. ఓకే, సో ఇదే మనము ఒక ఎగ్జాంపుల్ త్రూ అర్థం చేసుకుంటే మనకి మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ అండ్ బి అనే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ రేషియోలో ప్రాఫిట్స్ని షేర్ చేసుకుంటున్నారు అని అంటే, ఇన్ 5:3 అనే రేషియోలో వాళ్ళు ప్రాఫిట్స్ని షేర్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ తర్వాతకి వాళ్ళు ఏమని డిసైడ్ అయ్యారు అని అంటే, మనము ఒక ప్రాఫిట్ షేరింగ్ రేషియోని చేంజ్ చేసుకుందాము అని డిసైడ్ అయ్యారు. ఓకే, అప్పుడు ఒక న్యూ రేషియోని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, న్యూ రేషియోని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ఆ న్యూ రేషియో వచ్చేసి 3:1 అనమాట. ఓకే, ఇప్పుడు ఓల్డ్ రేషియో వచ్చేసి 5:3, న్యూ రేషియో వచ్చేసి 3:1. ఓకే, అండ్ టోటల్ ఆ ఫర్మ్కి గుడ్ విల్ ఎంత ఉంది అని అంటే 80,000 అనేది ఉంది. 80,000 రూపీస్ వర్త్ గుడ్ విల్ అనేది ఆ ఫర్మ్కి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము గుడ్ విల్ ట్రీట్మెంట్ అనేది ఎట్లా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ ఒక్క ప్రాబ్లంలో మనకి ఒక ఎగ్జాంపుల్లో మనకి ఓల్డ్ రేషియో వచ్చేసి 5:3 కదా. ఓకే, సో 5 + 3 8 అనమాట. ఓకే, సో ఓల్డ్ రేషియోలో వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, ప్రాఫిట్స్ని 8 పార్ట్స్ చేసి 5 పార్ట్స్ ఏ తీసుకునేవాడు, 3 పార్ట్స్ బి తీసుకునేవాడు అనమాట. ఓకే, అందుకనే ఏ రేషియో వచ్చేసి 5/8, బి రేషియో వచ్చేసి 3/8. ఓకే, ఓల్డ్ రేషియో ఇది. ఓకే, ఓల్డ్ షేర్ అనమాట. నెక్స్ట్ న్యూ షేర్ వచ్చేసి న్యూ రేషియోతో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, న్యూ రేషియో ఎంత ఉంది మనకి 3:1. ఓకే, అప్పుడు మనకి 3 + 1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకే, 4 అంటే ఇప్పుడు న్యూ రేషియోలో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, లైక్ ప్రాఫిట్స్ని 4 పార్ట్స్ మాత్రమే చేస్తున్నారు. అందులో 3 పార్ట్స్ ఏ తీసుకుంటున్నాడు అండ్ నెక్స్ట్ 1 పార్ట్ బి తీసుకుంటున్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, కాంపెన్సేషన్ ఎట్లా పే చేస్తారు, ఎవరు గెయిన్ అయ్యారు ఎవరు లాస్ అయ్యారు అని ఎలా తెలుసుకోవాలి అని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫార్ములా చూడండి మీరు. సాక్రిఫైసింగ్ రేషియోకి అయితే మనం ఎట్లా చేయాలి అని అంటే, ఎంత షేర్ సాక్రిఫైస్ చేశారు అని తెలుసుకోవాలంటే మనం ఎలా చేయాలని అంటే, ఓల్డ్ షేర్ ఉంటుంది కదా, ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్ చేస్తే మనకి వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారు అనేది వస్తుంది. అండ్ ఎంత గెయిన్ చేశారు అని తెలుసుకోవాలి అని అంటే ఎట్లా అని అంటే, లైక్
న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో చేయొచ్చు. ఓకే, అంటే న్యూ షేర్ ఎంత అవుతుందో అందులో నుంచి ఓల్డ్ షేర్ మైనస్ చేస్తే వాళ్ళు ఎంత గెయిన్ చేశారో వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో మనం ఏ ఒక్క ఫార్ములా యూజ్ చేసినా వాళ్ళు సాక్రిఫైస్ చేశారా లేకపోతే వాళ్ళు గెయిన్ చేశారా అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, సాక్రిఫైజింగ్ రేషియో అనే ఫార్ములాని యూజ్ చేసి ఎవరు గెయిన్ చేశారు ఎవరు లాస్ అయ్యారు అని మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనము ఏ అనే పార్ట్నర్ గెయిన్ అయ్యాడా షేర్ని లేకపోతే లాస్ అయ్యాడా షేర్ని అని చూద్దాం. ఓకే, సో సాక్రిఫైజింగ్ రేషియో అనే ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఓల్డ్ మైనస్ న్యూ షేర్. ఓకే, సో ఓల్డ్ షేర్ ఎంత ఉంది, ఏది 5/8, న్యూ షేర్ ఎంత ఉంది 3/4. ఓకే, 5/8 మైనస్ 3/4, ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి 8 వస్తుంది అండ్ 5 మైనస్ 6 వస్తుంది. ఓకే, సో 5 మైనస్ 6 ఎంత అవుతుంది మనకి -1 అవుతుంది, డినామినేటర్ 8 యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ మనకి మైనస్ వచ్చింది, మరి సాక్రిఫైజింగ్ ఫార్ములా యూస్ చేసి గెయిన్ అని ఎందుకు అక్కడ ఉంది అని డౌట్ మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓల్డ్ షేర్ నుంచి న్యూ షేర్ మైనస్ చేస్తే మనకి పాజిటివ్ వస్తే అతను సాక్రిఫైస్ చేసినట్టు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓల్డ్ 3 ఉండే న్యూ 2 అయింది అన్నప్పుడు ఒకటి తక్కువ అయినట్టే కదా, 1 తక్కువ అయింది అన్నప్పుడు అతను సాక్రిఫైస్ చేసినట్టు. ఇప్పుడు 3 మైనస్ 4 చేస్తే అంటే ఓల్డ్ 3 ఉంది న్యూ 4 ఉంది అన్నప్పుడు మనం 1 వచ్చింది అని అంటే న్యూయే ఎక్కువ ఉంది అన్నప్పుడు అతను గెయిన్ చేసినట్టే కదా, అందుకనే ఇక్కడ -1/8 వచ్చింది కాబట్టి అతను గెయిన్ అయ్యాడు. 1/8 షేర్ అనేది ఏ అనే పర్సన్ గెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బీకి చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఓల్డ్ మైనస్ న్యూ రేషియో కాబట్టి బి ఓల్డ్ షేర్ ఎంత 3/8. ఓకే, 3/8 మైనస్ న్యూ షేర్ ఎంత 1/4. ఓకే, 3/8 మైనస్ 1/4, ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే 8 వచ్చింది అండ్ తర్వాతకి 3 మైనస్ 2 వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఎంత వచ్చింది 1/8 ఆన్సర్ వచ్చింది మనకి. సో ఇక్కడ పాజిటివ్ వచ్చింది అని అంటే లైక్ ఓల్డ్ రేషియోతో కంపేర్ చేస్తే న్యూ రేషియోనే అంటే ఓల్డ్ షేర్తో కంపేర్ చేస్తే న్యూ షేరే తక్కువ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది పాజిటివ్ వచ్చింది అండ్ 1/8 షేర్ అనేది బి అనే పర్సన్ సాక్రిఫైస్ చేశాడు అని మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్, 3 మైనస్ 2 చేస్తే మనకి పాజిటివ్ 1 వచ్చింది కాబట్టి 3 ఎక్కువ అంటే ఓల్డ్ రేషియోనే ఎక్కువ ఉంది, ఓల్డ్ షేర్ ఎక్కువ ఉంది న్యూ షేర్ తక్కువ ఉంది కాబట్టి ఇతను ఓల్డ్ షేర్తో కంపేర్ చేసుకుంటే న్యూ షేర్లో 1/8 పార్ట్ అనేది లాస్ అయ్యాడు. ఓకే, సో బి అనే పర్సన్ ఇక్కడ సాక్రిఫైస్ చేశాడు, ఏ అనే పర్సన్ ఇక్కడ గెయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక కాంపెన్సేషన్ అది డిస్కస్ చేసాం కదా, సో అది ఎట్లా అడ్జస్ట్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ టోటల్ గుడ్ విల్ మనకి ఎంత ఇచ్చారు 80,000 రూపీస్ అనేది ఇచ్చారు. ఓకే, సో అందులో బీకి ఓల్డ్ షేర్ ఎంత, గుడ్ విల్లో బీకి ఉన్న ఓల్డ్ షేర్ ఎంత అని అంటే 80,000 × 3/8 అంటే 30,000 బి యొక్క ఓల్డ్ షేర్ ఆఫ్ గుడ్ విల్. ఓకే, సో ఇప్పుడు అతను 1/8 పార్ట్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి సో ఇప్పుడు అతను గుడ్ విల్ ఎంత అని అంటే లైక్ ఎంత సాక్రిఫైస్ చేశారు, సాక్రిఫైస్ 1/8 పార్ట్ కాబట్టి 80,000 × 1/8 చేస్తే మనకి 10,000 రూపీస్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ 30,000లో నుంచి బి అనే పర్సన్ ఎంత గుడ్ విల్ని సాక్రిఫైస్ చేశాడు, ఎంత షేర్ని సాక్రిఫైస్ చేశాడు అని అంటే 1/8 పార్ట్ చేస్తే దానికి వాల్యూ 10,000 అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు బి యొక్క గుడ్ విల్ ఎంత ఉంది అని అంటే లైక్ 20,000 అనేది ఉంది బి యొక్క గుడ్ విల్ అండ్ మనం మళ్ళీ ఓల్డ్ రేషియోతో క్యాలిక్యులేట్ చేస్తే ఏకి అతనికి 50,000 వస్తుంది అండ్ ఇప్పుడు ప్లస్ 10,000 గెయిన్ చేశాడు కదా అంటే సాక్రిఫైస్ బి చేశాడు, ఆ సాక్రిఫైస్ చేసిన అమౌంట్ ఎవరికి వస్తుంది అని అంటే లైక్ ఆ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎవరికి వస్తుంది అని అంటే ఏ అనే పర్సన్కి వస్తుంది. కాబట్టి ఏ అనే పర్సన్కి ఇక్కడ నౌ బి ఈజ్ ఈక్వల్ టు 20,000 వర్త్ ఆఫ్ గుడ్ విల్ అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60,000 వర్త్ ఆఫ్ గుడ్ విల్. సో ఇదే మనము ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు న్యూ షేర్స్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసుకొని 80,000కి క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకి సేమ్ అమౌంట్స్ వస్తాయి. సో అది ఒకసారి చూద్దాము మనం. ఇప్పుడు బి యొక్క షేర్ ఎంత 1/4 కదా న్యూ షేర్. ఓకే, సో 80,000 × 1/4 చేస్తే ఎంత వస్తుంది మనకి 20,000 వస్తుంది. సో కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 20,000. ఓకే, 30,000 నుంచి 20,000 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 10,000 అంటే అతను 10,000 సాక్రిఫైస్ చేశాడని ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు బి అనే పర్సన్ 1/8 షేర్ ఆఫ్ ప్రాఫిట్స్
ఏకి ఇచ్చేసాడు కాబట్టి, అండ్ ఏ బి దగ్గర నుంచి 1/8 షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ని తీసుకున్నాడు కాబట్టి ఏ కాంపెన్సేషన్గా ఎంత అమౌంట్ పే చేయాలి అని అంటే, లైక్ అతను ఎంత అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ని గెయిన్ చేశాడో, అంటే అతను గెయిన్ చేసిన షేర్తోని చూసుకుంటే ఆ గుడ్ విల్ అమౌంట్ ఎంతైతే అతను గెయిన్ చేశాడో అంత అమౌంట్ని బీకి కాంపెన్సేషన్ లాగా పే చేయాలన్నమాట. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనం చూసుకున్నట్టయితే 80,000 గుడ్ విల్ని సాక్రిఫైసింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియోతోని మనం క్యాలిక్యులేట్ చేస్తే 10,000 రూపీస్ అనేది మనకి వచ్చింది. ఓకే, అంటే ఎంత వర్త్ ఆఫ్ గుడ్ విల్ని ఏ గెయిన్ చేసుకున్నాడు అని అంటే 10,000 రూపీస్ గెయిన్ చేసుకున్నాడు. బి అనే పార్ట్నర్ అంటే బి అనే పర్సన్ ఏ అనే పర్సన్కి ఎంత అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ని సాక్రిఫైస్ చేశారు అని అంటే లైక్ ₹10,000 వర్త్ ఆఫ్ గుడ్ విల్ని ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్ సాక్రిఫైస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేయాలి అని అంటే అతను ఎంత అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ని గెయిన్ చేశాడు, ₹10,000 వర్త్ ఆఫ్ గుడ్ విల్ని అతను గెయిన్ చేశాడు కాబట్టి ₹10,000 అనేది కాంపెన్సేషన్ లాగా బి అనే పార్ట్నర్కి పే చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ పార్ట్నర్ బీకి ఎందుకు కాంపెన్సేషన్ పే చేస్తున్నారు అని అంటే అతను ప్రాఫిట్స్లో షేర్ వదులుకుంటున్నాడు అండ్ ఫ్యూచర్లో పార్ట్నర్షిప్ ఫామ్ని అమ్మితే గుడ్ విల్తో పాటు అమ్ముతారు కాబట్టి అప్పుడు గుడ్ విల్లో ఉండే షేర్ని కూడా తగ్గించుకుంటున్నాడు కాబట్టి ఇతనికి కాంపెన్సేషన్ అనేది పే చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ ఈ కాంపెన్సేషన్ అమౌంట్ని ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి క్యాష్లో ఇవ్వాలా లేకపోతే క్యాపిటల్ అకౌంట్స్లో అడ్జస్ట్ చేయాలా అనేది మనకి క్వశ్చన్లో ఇస్తారనమాట. ఓకే, దాన్ని బట్టి మనము అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ వెన్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ చేంజ్డ్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి షార్ట్ ఆన్సర్స్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇట్లా చిన్న ప్రాబ్లం ఇచ్చి సో ఎంత కాంపెన్సేషన్ పే చేయాలి అని అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో అడ్మిషన్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ జరిగినప్పుడు గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిస్కషన్ రిగార్డింగ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంపెన్సేషన్ వెన్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో in the partnership firm is changed. Okay, and I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.